హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శాన్ లాగ్స్. నేను మీ యాదలక్ష్మి. ఈరోజు రెసిపీ వచ్చేసి మా బాబు తయారు చేయబోతున్నాడండి. వాడికి వంటగది అప్పచెప్తే అల్లకొల్లాలం చేస్తాడు. వాడు తయారు చేయబోయేది ఇప్పి ఎగ్ నూడిల్స్ అనమాట. ఎలా చేస్తాడో చూస్తూ ఉండండి. ముందుగా నూడిల్స్ని హాట్ వాటర్లో అలాగా 80% కుక్ అయ్యే వరకు ఉంచుకోవాలి. అలా కుక్ అవుతూ ఉండగానే అవి ఉడుకుతూ ఉంటాయి. ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరకాయలు ఇవన్నీ కోసుకొని పక్కన పెట్టుకుందాం. చూసారా ఎలా ఉడుకుతూ ఉందో. ఇందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటే పొడి పొడిగా ఉడుకుతూ ఉంటుందండి. మళ్ళీ వార్చేటప్పుడు కూడా 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఉడికిపోయిందండి 80%. ఇప్పుడు పక్కన జాలీలో వార్చేసుకుందాం. 80% ఉడికిపోయినట్టే. జాలీలో వార్చేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం కలుపుకొని ఫ్యాన్ గాలి కింద పెట్టుకుంటే పొడిపొళ్ళాడుతూ ఉంటుంది. తర్వాత ఒక బాండీలో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని, చెప్పాను కదండి విచిత్రంగా చేస్తాడు నూడిల్స్ అని చెప్పి, తాలింపులు వేసాడు. 2 పచ్చిమిరకాయలు కోసుకున్నాడు. ఇంకా ఆడి మీద వదిలేసి ఇలాగ చేయాల్సి వచ్చింది ఈ ప్రయోగాలన్నీ. కానీ టేస్ట్ మాత్రం లాస్ట్లో ఇరగదీసేస్తుంది. ఏ ప్రయోగం చేసినా మాత్రం లాస్ట్లో బాగుంటుంది అన్నమాట. పచ్చిమిరకాయలు కూడా వేసేసుకున్నాడు. సన్నగా చేసి బాగానే చేశాడు. వేపుతూ ఉంటాడు మధ్యలో. 2 ఎగ్స్ తీసుకోవాలండి దీనికి. ఇప్పుడు ఈ ఇప్పిలో ఇంకొకటి వేయబోతున్నాడండి. 1 గుప్పుడు జీడిపప్పులు కూడా తీసేసుకొని వేసాడు. అవి కూడా అలా వేగుతూ ఉంటాయి. ఇందులో ఇప్పిలో వచ్చిన మసాలా పొడి ప్యాకెట్స్ ఉంటాయి కాబట్టి కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇలాగే ట్రై చేస్తూ ఉండండి. కొత్తగా చేశాడు మా బాబు. ఇప్పిలో కూడా జీడిపప్పులు, జీలకర్రలు, తాలింపులు వేసాడు. మాకు టేస్ట్ అయితే మాత్రం ఇరగదీసింది. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా బాగుంటుంది. ఇప్పుడు ఆనియన్ కూడా వేసేసుకుందాము. ఎందుకంటే అవి మగ్గిపోయినాయి కాబట్టి ఆనియన్ కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఆనియన్స్ మగ్గినాయి కాబట్టి ఇప్పుడు కొంచెం అవి పక్కకు జరుపుకొని అదే బాండీలో 2 ఎగ్స్ అలా పగలగొట్టుకొని ఒక 2 మినిట్స్ అలా కదపకుండా ఉంటే పెద్ద ముక్కలుగా ఉంటుంది. బాగుంటుంది నూడిల్స్లో. మరి మొత్తం కలిపేస్తే ఖైమాలాగా అయిపోద్ది కాబట్టి అలా ఎగ్స్ కొంచెం పెద్ద ముక్కల్లా ఉంటే బాగుంటుంది కాబట్టి ఒక 2 మినిట్స్ అలా వదిలేసి అప్పుడు మొత్తం మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఎగ్ ఫ్రై అయ్యే వరకు ఆ తాలింపులు అలా వేపుకుంటూ ఉండాలి. ఫస్ట్ నుంచి ఉప్పు వేయలేదు కాబట్టి ఎగ్ ఫ్రై అయ్యాక కొంచెం ఉప్పు వేసుకోవాలి.
సాల్ట్ వేసేసుకున్నాక ఒక కాసేపు అలా మగ్గనిస్తూ ఉందాము. ఇంకేంటండి, మీ ఇంట్లో అయితే ఇప్పి నూడిల్స్ ఇలాగే తయారు చేస్తారా? ఎలా చేస్తారో కామెంట్ చేయండి. మాది ఎలా ఉందో కూడా చూడటానికి కామెంట్ చేయండి. టేస్ట్ అయితే మేము చూసి చెప్తాము. కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకుంటే బాగుంటుంది. చెప్పాను కదండి, ఏది ఉంటే అది వేసేసింది ఆ డిష్లే బాగుంటూ ఉంటాయి. కారం వేసాడు ఒక స్పూను, అది కొంచెం మగ్గుతూ ఉంటుంది. మనం ఇప్పిలో వచ్చిన మసాలా ప్యాకెట్లు కూడా కట్ చేసుకున్నాం కదండి, ఇది వేగంగానే అవి కూడా వేసేసుకొని వేపేయడమే. చెప్పాను కదండి, ముందుగా కట్ చేసుకున్న మసాలా పొడి కూడా వేసేసుకొని అలా ఇంకో 2 మినిట్స్ అలా మగ్గుతూ ఉంటే మొత్తం మసాలాలన్నీ ఎగ్స్కి బట్టి టేస్టీ స్పైసీ ఎగ్ ఇప్పి నూడిల్స్ అనమాట. ఇప్పుడు పక్కన పెట్టుకున్న నూడిల్స్ చల్లారిపోయి ఉంటాయండి. ఇది అవ్వంగానే ఇది అలా మగ్గుతూ ఉండగానే ఇదే సమయంలో సాల్ట్ చూసుకుంటే సాల్ట్ సరిపోయిందో లేదో, సాలపోతే ఈ టైంలో వేసేసుకోవచ్చు. కొత్తిమీర ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. ఎగ్ బాగా మొత్తం మిక్స్ అయిపోయి బాగా మగ్గింది కాబట్టి ఇప్పుడు ముందుగా చల్లారిన ఇప్పి నూడిల్స్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా అంతా ఇప్పికి పట్టినట్టు మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, గుమగుమలాడే ఎగ్ ఇప్పి నూడిల్స్ తయారీ. నేను టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. మా బాబు అయితే ఇలా ఖాళీగా ఉంటే కొత్త కొత్త వంటలు ప్రయోగిస్తూ ఉంటాడు. ఆ వంటలన్నీ నేను టేస్ట్ చేస్తూ ఉంటాను. కానీ లాస్ట్కి సూపర్ టేస్టీగా ఇరగదీసేస్తూ ఉంటుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం శాన్ వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంకేంటి ఫ్రెండ్స్, అయిపోయింది. మొత్తం మిక్స్ చేసేసుకొని కలుపుకుంటే టేస్టీ టేస్టీ ఎగ్ నూడిల్స్ రెడీ. బాయ్ ఫ్రెండ్స్, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను, మీరు చూసి కామెంట్ చేయండి.